సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, ఇప్పుడు భర్త జాడలేదు, అది ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అసలు ఉన్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు ఆ టైంలో మరి భార్య ఈ పసుపు కుంకుమలు తీసేయచ్చా, ఉంచుకోవాలా అంటే ఏంటి అసలు? కొన్ని పరిస్థితుల్లో భర్తలు మిస్ అవ్వడమా, లేకపోతే మతి స్థిమితం తప్పి ఇంట్లోంచి వెళ్ళిపోవడమా, ఏదో కొన్ని కారణాల వల్ల భర్త ఎక్కడున్నాడో తెలియకుండా పోతుంది. పోయినప్పుడు కొంతకాలం వెతుకులాటలో సమయం అవుతుంది. ఇంకా ఈ లోపల ఆవిడకి ఆందోళన బయలుదేరుతుంది. ఏంటి, ఎలా, నా ఫ్యూచర్ ఏంటి, అడిగిన తెలిసిన వాళ్ళని, బంధువుల్ని, పాపం అందరినీ సహాయం అడుగుతుంది. ఎవరు చేయగలిగింది వాళ్ళు సహాయం చేస్తారు. ఇంకా దొరకలేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, లైఫ్ మీద విరక్తి పుట్టి ఇంట్లో చెప్పకుండా హిమాలయాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, సన్యాసుల్లో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, సాధువుల్లో. అప్పట్లో అనేవాళ్ళు సంసారం కంటే సన్యాసమే బెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకి సాధువులు కనిపిస్తారు చాలామంది. వాళ్ళల్లో కొంతమంది చెప్పిన జవాబు కూడా ఇదే, నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకని నేను సాధువుల్లో కలిసిపోయానని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, అలా వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు సమాచారం ఇస్తారు కొంత కాలం తర్వాత, నువ్వు భయపడకు, నేను ఇక్కడ ఉన్నాను, ఏం పర్వాలేదు. కానీ కొంతమంది అసలు ఆచూకీ ఇవ్వరు. వాళ్ళ జీవితంలో బాగా విరక్తి పెట్టుకోవడము, లేకపోతే అసలు సంసారం అంటే ఇష్టం లేకపోవడము బలమైన కారణం అండి. వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, సాధువుల్లో కలిసిపోతారు. ఒకవేళ మనకి ఎదురుపడిన వాళ్ళు మనం గుర్తుపట్టలేని స్థితిలో వాళ్ళు రూపం మారిపోయి ఉంటుంది కాబట్టి గుర్తుపట్టలేం. ఇలాంటి సందర్భాల్లో కూడా భర్త ఉన్నా లేనట్టే బ్రతుకుతూ ఉంటారు. పిల్లలు అడిగిన పాపం అమ్మాయి నాన్నేడి అంటే పిల్లలకి ఏమని చెప్పాలి, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనాలా, ఏదో ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు అనాలా, మరి ఏం చెప్పాలి, మరి ఎప్పుడొకప్పుడు రావాలి కదమ్మా అని పిల్లలు అడుగుతుంటారు. ఇంకా బంధువులు అనేవాళ్ళు కొంతకాలం అయిన తర్వాత తెలిసిందా, ఏమన్నా జాడ ఎక్కడున్నాడో తెలిసిందా, ఏమైనా ఎంక్వైరీ పెట్టించావా, మొన్న ఆ మధ్య ఏదో ఎంక్వైరీ పెట్టావు కదా ఏమైనా తెలిసిందా, తూట్లు పొడుస్తూ ఉంటారు సమాధానాల కోసం. ఇప్పుడు కొంతకాలం గడిచిపోయింది, కొన్నేళ్ళు అనుకుందాం, కొన్నేళ్ళు గడిచిపోయి పిల్లలు కూడా ఎదుగుతున్నారు. ఆవిడకి సంసారంలో ఎన్ని కష్టాలు వచ్చినాయో, సుఖాలు వచ్చినాయో, అవసరాలు వచ్చినాయో, సహాయాలు కావాలా, ఇవి అడగరు. చాలా తక్కువ మంది ఉంటారు చేసేవాళ్ళు. వీళ్ళు అప్పులకి వెళ్ళడము, అప్పుకి వెళ్ళకుండా తలో 10,000 సాయం చేసిన బంధువులు ఉన్నారా? నేనైతే వినలేదు. చాలా తక్కువ, ఒకళ్ళిద్దరు ఇస్తారేమో కానీ అందరు బంధువులు తల ఒక చెయ్యి వేసి ఆ ఫ్యామిలీని పైకి లేపుదామని అనుకోరు. నీ మొగుడు వదిలేసి వెళ్ళిపోతే నువ్వేం చేసావు అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. లేకపోతే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే ఇవాళ కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫలానా చోట అయింది, ఈ బాడీ మీదేనా, మీకు సంబంధించిన వాళ్ళదేనా అని అడుగుతారు. అలాంటివి ఏమి జరగనప్పుడు అతను ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పుకోవాలి. కొంతమంది మతిస్థిమితం తప్పి కూడా ఎక్కడెక్కడ తిరుగుతుంటారో, ఈ స్టేట్లో నుంచి ఆ స్టేట్లో తేలుతారు, ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఇలా ఉన్నప్పుడు అర్థం చేసుకునే చుట్టాలు ఎంతమంది ఉంటారు చెప్పండి? 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారనుకుందాం. ఆ ఒకళ్ళిద్దరు సాయం చేస్తే వెళ్ళి కుటుంబం పైకి లేవదు కదా. అందరూ కలిసి తలో చేయవేద్దాం, పిల్లల్ని చదివిద్దాం అని ఆలోచించకుండా పొడుస్తూ ఉంటారు. ఏంటి, మగుడు వదిలేసి వెళ్ళిపోయాడని ముద్ర వేసేస్తారు. మగుడు లేకపోయినా సరే చూడు ఎలా అలంకరించుకుంటుందో, మరి ఇల్లు ఎలా నడుపుతుందో, ఏమో బాబా ఏం చేస్తుందో ఏంటో మనకేం తెలుసు, అనుమానపు మాటలు, దరిద్రపు మాటలు, ఇవి ఆ ఇల్లాలకి ఇంకా ఇంకా బాధను కలిగిస్తాయి. అసలు నిజంగా ఆవిడేమి చేసి ఉండకపోవచ్చు, తప్పు ఏదో అలా జరిగిపోయి ఉండొచ్చు. అప్పుడు ఆవిడ ఎంత నిందలు మోయాల్సి వస్తుంది అలాంటి మాటల వల్ల. ఈ బంధువులు ఎప్పుడు అంతేనండి, వాళ్ళు ఏమి చెయ్యరు, ఏడ్చి చస్తూ ఉంటారు. అంతా బాగుంది, ఆయనే చూసుకుంటున్నాడు అన్నప్పుడు కూడా ఏడుస్తారు. ఆయన లేడు, వీళ్ళు ఒంటరిళ్ళు అయిపోయారు, అనాథలు అయిపోయారు అన్నప్పుడు ఏడుస్తారు. ఇంకో రకం ఏడుపు అనమాట అది. ఏదో బాగుంది, ఇవాళ తింది, మొగుడు లేకపోయినా సరే తింది, మొగుడు లేకపోయినా సరే బొట్టు పెట్టుకుంటుంది, మొగుడు లేకపోయినా సరే ఆ అలంకారాలన్నీ ఉంచుకుంది, ఇలాంటి మాట్లాడతారు. సరే, ఇంకొకటి అందరికీ తెలిసి భర్త చనిపోయిన స్త్రీలు కూడా ఇప్పుడు మంగళసూత్రాలు, మట్టెలు, నల్లపూసలు, పాపిట్లో సింధూరం అన్నీ ఉంచుకుంటున్నారు, మట్టి గాజులు అన్నీ ఉంచుకుంటున్నారు. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళని మరి ఎదురబడి ఎవరైనా ఏమైనా అంటున్నారా? అనమని నేను అనటం లేదు. మంగళసూత్రాలు, మట్టెలు, ఈ పాపిట్లో సింధూరము అనేది భర్తతోనే వస్తాయి కదా. మిగతా అవన్నీ చిన్నప్పటి నుంచి పెట్టుకుంటూనే ఉంటాం. పసిపిల్లలకి మనం పాదాలకి పసుపు రాస్తాము, అలాగే చక్కగా దేవుడి బొట్టు, కుంకుమ బొట్టు పెడతాము, పువ్వులు పెడతాం, పిల్లలకి గాజులు వేస్తాము, అన్నీ పెడతాం. ఒక మంగళసూత్రాలు, మట్టెలు, పాపెట్లో సింధూరం పెట్టాం. భర్త పోతే అవి తీయాలి అని అంటారు. సరే, వాళ్ళకి భర్త లేడు అని బాధపడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ బాధ వాళ్ళు భరించలేరు, ఆ ఎడబాటు భరించలేరు. అవి ధరిస్తే నా భర్త నాతోనే ఉన్నాడనే ఒక సంతోషం, ఒక ఫీలింగ్ కోసం కొంతమంది ఉంచుకుంటారు. అది పర్సనల్ వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ ఇష్టం, మనం అనకూడదు, అది మనమేమో అనకూడదు.
సరే ఇలా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఎవరు ఎవరిని ఏమి చేయలేరు, ఎవరు ఎవరికి ఏమి చెయ్యరు. అలాంటప్పుడు ఇలాంటి సందర్భంలో వచ్చి కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు. మంగళసూత్రాలు ఇంకా తీయలేదు, బొట్టు ఇంకా తీయలేదు, ఆయన ఉన్నాడో లేడో తెలియదు. ఇలా అన్నప్పుడు మరి లేడు అంటే ఖచ్చితంగా తీస్తారు సాంప్రదాయం ప్రకారం. ఉన్నాడో లేదో తెలియనప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడు, ఒక 100 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి, ఇప్పుడు ఒక 10 ఏళ్ళు చూసి తీసేయాలా? ఎలా తీసేస్తుంది ఉన్నాడో లేడో తెలియకుండా? ఇప్పుడు ఉంచుకోవటం అయితే 100 ఏళ్ళు ఉంచుకోగలదు, కానీ తీసేయటువంటి తీసేయలేరు. ఎందుకంటే తాళికి ఇచ్చే విలువ అటువంటిది. అందుకనే చూడండి, తెలిసి భర్త పోయినా సరే కొంతమంది తీయటం లేదు. ఉన్నాడో లేడో తెలియనప్పుడు అసలు ఎందుకు తీస్తారు? ఇది మనసుకు సంబంధించింది, ఒక బంధానికి సంబంధించింది. ఆ భర్తని వదిలి ఉండలేనప్పుడు అసలు ఉన్నాడో లేడో తెలియకుండా మనం తీయకూడదు, తీయలేము. నా చేత్తో నేను ఎలా తీసేస్తాను, నా భర్త ఎప్పుడు నాకు కావాలి, నా భర్త ఎప్పుడు నా పక్కన ఉన్నట్టే ఉంది అన్నప్పుడు నేను ఎలా తీసేస్తాను అని ప్రతి స్త్రీ ఆలోచిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా పొడిచి పొడిచి కాకుల్లాగా ఈ బాధ పెట్టద్దు ఒక స్త్రీని. పెట్టుకోనివ్వండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇలా అన్ని పెట్టుకున్న స్త్రీలని. అదేం పెద్ద తప్పేమీ కాదు. అది వాళ్ళ సాంప్రదాయాన్ని ఎదిరించటము కాదు. సాంప్రదాయాన్ని ఎదిరించి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోయేమన్నా చేస్తే యాక్షన్ తీసుకోవాలి కుటుంబ సభ్యులు. అలాంటివి ఏమీ లేవు. కేవలం నా భర్త నాతో ఉన్నాడని నేను ఆ భ్రమలో బ్రతుకుతున్నాను అన్నప్పుడు బాధ పెట్టకూడదు. కాబట్టి అది కంప్లీట్గా వాళ్ళ మనసుకు సంబంధించింది. ఇప్పుడు ఇన్నాళ్ళు నాతో కాపురం చేశాడు, ఇప్పుడు లేడు, ఆయన తెలియకుండా ఎక్కడికో వెళ్ళాడు, లేకపోతే చనిపోయాడు. సాంప్రదాయాన్ని గౌరవించాలా, నా బంధాన్ని గౌరవించాలా అనే వైదీభావంలో ప్రతి స్త్రీ కొట్టుకులాడుతుంది. కానీ ఆటోమేటిక్గా బంధువులందరూ చేరి ఆ రిచువల్స్ అన్ని చేసేస్తున్నప్పుడు సాంప్రదాయానికి తల వంచి తన మానసిక వేదనని అణుచుకుంటూ సాంప్రదాయానికి తల వంచుతుంది. ఇలాంటి సందర్భంలో ఎలా తల వంచాలి? ఉన్నాడని నేను అనుకుంటున్నాను, నేను తీయలేను కాబట్టి ఆవిడ ఉంచుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆవిడ మనసుకు సంబంధించింది. ఇది ఏ శాస్త్రంలో రాసి పెట్టారా దీన్ని? లేదు. భర్త పోగానే గబగబా అన్ని చేసేస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసింది భర్త పోయాడు అని, అది చేస్తున్నారు. సాంప్రదాయాన్ని గౌరవించాలి అని చెప్పి తల వంచుతున్నారు. ఇలాంటి సందర్భంలో అవసరం లేదు. అది కంప్లీట్గా మనసుకు సంబంధించింది. ఈవిడికి ఒక 80 ఏళ్ళు వచ్చినాయి, ఆయన పోయాడని ఏంటి గ్యారంటీ ఏంటి? అంటే ఆయన బతకూడదా 90 ఏళ్ళు 100 ఏళ్ళు? అలా అనుకోవచ్చు కదా. కాబట్టి ఆవిడ తీయదు, తీయాల్సిన అవసరం కూడా లేదు, ఆవిడతోనే పోతుంది. థ్యాంక్ యూ.